మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను అమ్మవారిని చాలా నమ్ముతానన్న విషయం మీకు కూడా తెలుసు. అయితే విజయవాడలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకుందాం. విజయవాడ అనేసరికి మనకందరికీ గుర్తొచ్చేది ఆ కనకదుర్గమ్మ. ఆ కనకదుర్గమ్మ గురించి అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే, అక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, నాకు ఆపదొస్తుంది, మా కనకదుర్గమ్మ ఉంది అని దండం పెట్టుకుంటారనమాట. అక్కడ చెప్పేవాళ్ళు కూడా ఆల్మోస్ట్ విజయవాడ పీపుల్స్ అంతా చెప్పేవాళ్ళు కూడా ఎలా చెప్తారంటే, మాకు అమ్మవారు ఉన్నారు, మాకే భయం లేదు, మమ్మల్ని రక్షించడానికి అమ్మవారు రాత్రుళ్ళు ఇక్కడ తిరుగుతానే ఉంటారు అని ఇప్పటికీ కూడా, లిటరల్లీ ఇప్పటికీ కూడా. నేను చెప్పేది 1955లో అయితే ఇప్పటికీ 2024లో కూడా అంత గట్టిగా బిలీవ్ చేసే పీపుల్ అందరూ కూడా ఈ విజయవాడ వాళ్ళు అనమాట. వీళ్ళకి నవరాత్రులు వస్తే ఒక పెద్ద పండగ, అంటే ఆల్మోస్ట్ అందరికీ పండగే, కానీ విజయవాడ పీపుల్కి ప్రత్యేకంగా అమ్మవారిని పూజించడానికి ఆ శక్తి ఏదైతే ఉందో మాకు కూడా ఇవ్వే అమ్మ అని చెప్పడానికి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి విజయవాడలో జరిగిన ఒక సంఘటన గురించి నేను ఈరోజు మీతో మాట్లాడదామని అనుకుంటున్నాను. 1955లో ఓ రిక్షా కార్మికుడు, అతను సెకండ్ షో మూవీ అయిపోయిన తర్వాత రిక్షా తోలుకుంటూ వస్తూ ఉన్నాడనమాట. వస్తూ ఉంటే ఒక ముత్తైదువు పెద్ద బొట్టు పెట్టుకొని బాబు ఆగు అని చెప్పి ఆ రిక్షా ఎక్కి అతనికి చెప్తుంది. అతను ఎక్కేటప్పుడు కూడా అతను ఎక్కడికి వెళ్ళాలమ్మా అని అడిగితే అతనికి ఏమీ సమాధానం చెప్పలేదు. చెప్పకుండా రిక్షా ఎక్కిన తర్వాత నన్ను విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ దగ్గర ఆ మెట్ల దగ్గర నన్ను వదిలే అని చెప్పిందనమాట ఆవిడ. చెప్తే అతను రిక్షా తోలుకుంటూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అమ్మవారిని అక్కడి వరకు పంపించాడు. ఆవిడని చూస్తే నిగనిగలాడుతుందనమాట అమ్మవారు. ఛాయిగా మంచిగా ఉండి, ముత్తైదు ఎలా ఉంటారో తెలుసు కదండి, చేతి నిండా గాజులు వేసుకొని మంచిగా కొంగు కప్పుకొని ఉంటూ ఆ అర్ధరాత్రి టైం అప్పుడు ఆవిడని ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాడు. అయితే ఆ రిక్షా ఎక్కేటప్పుడు అతను అప్పటి వరకు సెకండ్ షో మూవీ అంటే ఆల్మోస్ట్ అది నుంచి రిక్షా తొక్కే మనిషికి ఎలా ఉంటుందండి, మొత్తం ఒక చెమటలు కారేసి చిరాగ్గా ఉంటాడు. కానీ ఆవిడని చూశాక తేజోవంతమైన ముఖం అన్నమాట ఆవిడది. ఆవిడని చూసేసరికి ఇతనికున్న అలసట అంతా కూడా పోయినట్టు అనిపించింది. ఏంటి నాకు ఎలా అనిపిస్తుందని అతనే అనుకున్నాడంట. అనుకొని కొంతసేపటికి అడిగాడంట, అమ్మా ఈ టైం అప్పుడు, అంటే ఈ అర్ధరాత్రి టైం అప్పుడు ఎందుకు నువ్వు ఎక్కావు అని ఆవిడ్ని అడిగితే ఆవిడ జస్ట్ ఒక చిరునవ్వు నవ్వేసి ఆవిడ వదిలేసిందంట. వదిలేసి ఆవిడ ఇతన్ని అడిగిందంట, ఎందుకు నువ్వు ఈ టైం వరకు నువ్వు కష్టపడుతున్నావు, అంటే సెకండ్ షో మూవీ వదిలే వరకు కూడా నువ్వు ఎందుకు రిక్షా తొక్కుతున్నావు అని అడిగితే, పూటకూలి చేసుకునేవాడినమ్మా, ఈ పూటకూలి చేసుకోవడానికి ఈ టైంలో అయితే ఎక్కువ మంది ఉండరు, గిరాకీ మంచిగా వస్తుంది, ₹1 ఎక్స్ట్రా ఇస్తారు, కాబట్టి నేను ఈ టైంలో కూడా నేను తొక్కుతున్నాను, నేను ఎంత అలసిపోయినా ఈ టైంలో నేను వర్క్ చేసుకుంటాను అని ఆవిడకి సమాధానం ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత ఆ రిక్షా అతనితో ఆవిడ ఒక మాట అన్నదంట. ఏంటంటే, నాకు ఎందుకో భయమేస్తుంది, అమ్మవారు అతను టెస్ట్ చేయడానికి ఒక మాట అన్నదంట. ఎందుకో నాకు కొంచెం భయమేస్తుంది ఈ ఇంత అర్ధరాత్రిలోని అంటే అప్పుడు ఒక మాట అన్నాడంట అతను, అమ్మా నువ్వు ఏం భయపడక, మాకు బెజవాడ కనకదుర్గమ్మ ఉంది, ఆవిడ ఇక్కడ ఏ ఘోరాలు నేరాలు కూడా జరగనివ్వదు, ఆవిడ అందరికీ తోడుగా ఈ అర్ధరాత్రి తిరుగుతానే ఉంటుంది, మమ్మల్ని రక్షించడానికే ఆవిడ ఇక్కడ ఉన్నది అని ఆ కొండపైన కొలువై ఉన్నది అమ్మవారు, కానీ రాత్రులు మాత్రము ఇక్కడ సంచరిస్తూ ఉంటుంది, మా యోగక్షేమాలు చూస్తూ ఉంటుంది అని ఆయన చెప్పాడంట. ఆయన రిక్షా తొక్కుతూ ఉన్నాడండి. తొక్కుతూ ఉండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడని దించాడంట. దించిన తర్వాత డబ్బులు ఇవ్వాలి కదా, ఆవిడ డబ్బులు ఇవ్వకుండా నడుచుకొని వెళ్ళిపోతుందంట. వెనక్కి తిరిగి చూడకుండా కూడా నడుచుకొని వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోతుంటే ఈ రిక్షా అతను అనుకున్నాడంట, ఏంటి ఈవిడ దిగింది, అయినా సరే ₹1 కూడా నాకు ఇవ్వలేదు, డబ్బులు అని అడిగితే చిరునవ్వు నవ్వేసి వెనక్కి తిరిగి చూసి వెళ్ళిపోతుంది, ఏంటి అయినా సరే డబ్బులు ఇవ్వలేదు అని అనుకొని, సర్లే ఏమో అనుకొని ఇంకైనా మళ్ళీ పెద్దగా కోప్పడకుండా ఎత్తించకుండా 2 సార్లు అడిగాడంట. ఇంకా ఆవిడ మాట్లాడకుండా ఒక చిరునవ్వు నవ్వేసి 2 సార్లు కూడా చిరునవ్వు నవ్వేసి ఆవిడ కొండ మెట్లు ఎక్కి వెళ్ళిపోతుంది. అయితే కానీ ఈ రిక్షా అతను ఏంటంటే అక్కడి నుంచి ఏంటి ఈవిడ ఈ కొండమెట్లు ఈ టైంలో ఎక్కుతుంది అని అతను కొంత టైం ఉండి చూసి మనం వెళ్దాం కదా అని అతను అనుకున్నాడంట. అనుకుని కొంత టైం అలా ఉండి చూసి ఆవిడని చూసేసరికి నవ్వుకుంటూ కొన్ని మెట్లు ఎక్కేసరికి అక్కడి నుంచి మాయమైపోయిందంట. ఒక చిన్న మెరుపులాగా వచ్చి అక్కడి నుంచి మాయమైపోయిందంట. ఈయనకి ఏం అర్థం కావట్లేదంట, ఏంటి ఇప్పటి వరకు నేను చూశాను, నా కళ్ళేమన్నా నన్నే మోసం చేస్తున్నాయా, ఏంటి ఏం జరుగుతుంది అన్నట్టు ఆయన అనుకొని
వెంటనే మళ్ళీ రిక్షా ఎక్కి సర్లే ఈ రోజుకి అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని ఇంటికి వచ్చేసాడంట అతను. అయితే ఇంటికి వచ్చిన తర్వాత కూడా అతను ఒక దారబంధం మీద వచ్చిన తర్వాత కూడా దారబంధం మీద కూర్చొని ఒక్కటే ఆలోచిస్తూ ఉన్నాడంట. ఏం జరిగింది అక్కడ? నేను డబ్బులు ఇవ్వకపోయినా సరే నాకు ఎందుకు కోపం రాలేదు? అంటే అప్పటి వరకు కష్టపడిన మనిషి అండి, డబ్బులు ఇవ్వకపోతే ఎలా అడుగుతాం? కానీ నాకు ఎందుకు కోపం రాలేదు, ఏం జరుగుతుంది అక్కడ అని అనుకుని అలా ఆలోచిస్తూ ఉన్నాడంట. ఆలోచించి తన భార్యకు కూడా చెప్పాడంట, ఇలా జరిగింది కానీ నాకు కోపం రాలేదు, ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు అంటే ఆవిడ అన్నదంట, సర్లే అయిపోయిన దాని గురించి ఆలోచించడం ఎందుకు, పద అన్నం తిందాము, నాకు ఆకలి అవుతుంది, నిద్ర కూడా వస్తుంది అంటే, లేదు నువ్వు వెళ్ళి తిను, నేను వస్తాను అని అన్నాడంట. అని ఆయన కూర్చొని ఇంకా అదే ఆలోచనలోని నేను చూసానా, నా కళ్ళు నన్నే మోసం చేస్తున్నాయా అని ఆలోచించుకుంటున్నాడంట. ఆలోచించుకుంటూ ఉండగా ఆయన సర్లే అయిపోయింది అని లేచి ఆయన తలకున్న తలపాక తీసి ఒక్కసారి ఇలా దులిపాడంట. దులిపేసరికి ఒక కంకణం పెట్టి ఆ తలపాకలోని పెట్టుందంట. ఉండేసరికి ఈయనకి ఏం అర్థం కాలేదంట. ఏంటి కంకణం ఉంది నా తలపాకలోని అనేసరికి పెద్దగా అరిచాడంట. పెద్దగా అరిచి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వినిపించి అందరూ వచ్చి ఆయన చూసి ఏంటి ఏం జరిగిందంటే ఇది జరిగిందని ఆయన చెప్పాడంట. చెప్పి ఆ భార్య అందరూ కూడా నువ్వు ఎంత పుణ్యాత్ముడివి, అమ్మవారిని నువ్వు స్వయంగా చూసావు అని ఆయన అందరూ ఇచ్చేసి ఆయన్ని ఆ రిక్షాని తాకి ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్తూ ఉండేవారంట. ఇలా అంటే అక్కడ నిజం ఎంత అబద్ధం ఎంత అనే కన్నా అమ్మవారు ఉన్నారు అనేదానికి చెప్పిన స్టోరీ అండి. అంటే ఆయన కష్టం అంటే అంటారు కదా, కష్టానికి తగ్గ ఫలితం మనకు అందుతుంది అని అంటారు కదా. ఆయన కష్టం ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నా కర్మ, ఆవిడ డబ్బులు ఇవ్వలేదు అని గోల పెట్టలేదు, నా కర్మ అని అనుకొని వెళ్ళిపోయాడు. ఏ జన్మలోనో ఆవిడకు రుణపడి ఉన్నానేమో అందుకే నాకు డబ్బులు ఇవ్వలేదని అనుకొని ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే నా కర్మ అనుకున్నాడు. ఆ పని అంటే ఆ టైంలో వర్క్ చేయడం కూడా ఆవిడ కూడా ఏం చెప్పాడు, నా కర్మానుసారం నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నానమ్మా అని చెప్పాడు. రెండింటిని ఆవిడ గుర్తించి లాస్ట్లో ఆవిడ తనకిచ్చింది ఏంటంటే కంకణం అనమాట. అంటే నువ్వు కష్టపడుతూ ఉండు, అంటే నీ కర్మ నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉండు, భగవంతుడు మళ్ళీ రక్షిస్తాడు అనేదానికి ఈ కథ ఎందుకో నాకు బాగా నచ్చి మీ అందరితో కూడా నేను షేర్ చేసుకుందామని ఈ కథని నేను షేర్ చేసుకున్నానండి. అయితే అమ్మవారు నిజంగా ఉన్నారు లేరు అని కొంతమంది అన్నా సరే అమ్మవారు నిజంగా ఉన్నారు. నేను ఎప్పుడూ చెప్పేటట్టే మన ప్రకృతిలో మనం ఎంత పాజిటివ్ ఎనర్జీ మనం షేర్ చేస్తూ ఉంటామో అదే పాజిటివ్ మైండ్ సెట్ మనకు రావడమే అమ్మవారి శక్తి అన్నమాట. గురువుని పట్టుకొని అమ్మవారి శక్తిని పట్టుకుంటే ఏ పనైనా సాధించవచ్చు అని అంటారు కదా. అలాగే ఆ అమ్మవారు ఒక శక్తి రూపిణి. ఆవిడ ఎక్కడైనా సంచరించగలదు, ఎక్కడైనా ఉండగలదు. తలిచిన వెంటనే వాళ్ళ బిడ్డల్ని రక్షించడానికి ఎక్కడికైనా రాగలదు. ఇదండి, మీకు నచ్చి ఉంటే మ్యాక్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.